దేశ విశాల ప్రయోజనాల రీత్యా 370 సీట్లు కావాలనుకుంటున్నాం కాబట్టి తెలుగుదేశం జనసేనలతో పొత్తు పెట్టుకున్నారంటే అర్థం ఉంది. కానీ రాష్ట్రంలో మోడీనే తిట్టినా లేకపోతే మోడీని దారుణంగా అవమానించిన తెలుగుదేశం పార్టీతో సర్దుకుపోతున్నారంటే స్వయంగా నరేంద్ర మోడీ అమిత్ షాలే సర్దుకుపోతున్నారంటే తప్పులేదు. కాబట్టి పొత్తులు బాగానే ఉంది. కానీ ఈ ముగ్గురు అంటే సుజనా చౌదరి, సీఎం రమేష్ సత్య కష్టపడుతున్నారు, పార్టీ కోసం నిత్యం పనిచేస్తున్నారు, పురంధేశ్వరతో గారితో కోఆర్డినేట్ చేసుకున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ మీద ఇతర తెలుగుదేశం ఫీలింగ్లను పక్కన పెట్టేస్తే పర్ఫెక్ట్ పని చేసుకుంటున్నారు, పార్టీ కోసమే కష్టపడుతున్నారు. అలాగే జగన్ గది దిగి తమ కూటమి అధికారంలోకి రావాలని కూడా కోరుకుంటున్నారు. కాబట్టి అందులో తప్పేం లేదు. కానీ పార్టీకి ఏనాడు పనిచేయకుండా స్వలాభం కోసం మాత్రం పార్టీకి వచ్చే వీళ్ళ పేర్లు ఎందుకు ప్రచారంలో ఇవ్వాలి వీళ్ళకి సీట్లు అన్నటువంటి పాయింట్ ఇప్పుడు బీజేపీ సామాన్య కార్యకర్త మదిలో నుండి వస్తున్న ప్రశ్న. రత్నప్రభ తిరుపతికి అప్పుడు ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకి ఉప ఎన్నిక జరిగినప్పుడు పోటీ చేశారు, అంతే, మళ్ళీ కనిపించలేదు ఆవిడ. ఇప్పుడు ఆవిడికి తిరుపతి సీటు ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నిస్తున్నారు. అట్లాగే కామినేని, ఆయన అంతకుముందు తెలుగుదేశం మనిషి, ఆ తర్వాత బీజేపీలోకి వచ్చారు, సీట్ తీసుకున్నారు, గెలిచారు, మంత్రి పదవి తీసుకున్నారు, మళ్ళీ అయిపోయాక బీజేపీకి ఎప్పుడు రాలేదు, ఓన్లీ వెంకయ్యనాయుడు గారి ప్రోగ్రామ్కి వెళ్తారు, ఆ తర్వాత మాయమైపోతుంటారు. ఆయన అసలు బీజేపీ తెలుగుదేశం పొత్తు లేకుండానే గత 6 నెలల నుంచి తెలుగుదేశం జెండాలతోనే తిరుగుతున్నారు. అట్లాంటి వ్యక్తికి ఎందుకు సీట్ ఇవ్వాలి అన్నటువంటిది మరొక ప్రశ్న. మూడోది వచ్చేటప్పుడు రఘురామకృష్ణరాజు, భారతీయ జనతా పార్టీకి ఏనాడు ఆయన వలన 10 పైసలు ఉపయోగం లేదు, పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి ఆ పార్టీని నాశనం చేసినటువంటి వ్యక్తి, తెలుగుదేశం జనసేనలతో టైఅప్ అయిపోయి ఆ పార్టీల తరపున సీట్ తీసుకోకుండా బీజేపీ తరపున సీట్ తీసుకోండి అంటే ఆయన పేరు ఎందుకు పరిశీలనలో ఉండాలి? ఇది బీజేపీ కార్యకర్తలు అడుగుతున్న ప్రశ్న. సమాధానం చెప్పేవాళ్ళు ఎవరున్నారు?